హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో టమాటోతో నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటోని బాగా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్తో బాగా ఆ వెట్నెస్ లేకుండా తుడుచుకోవాలి. నిలువ పచ్చడి కదా, త్వరగా బూజు వచ్చేస్తుంది తడిగా ఉంటే. సో అందుకే బాగా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇలా తుడుచుకున్న టమాటోస్ని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటోస్లో చింతపండుని యాడ్ చేసుకొని వితౌట్ ఆయిల్ అండ్ వాటర్ని యాడ్ చేయకుండా మనం టమాటోస్ని మగ్గించుకోవాలి. ఆ టమాటోస్లో వచ్చే జ్యూస్ అండ్ వాటర్తోని టమాటోస్ బాగా మగ్గిపోతుంది. మనం ఏ వాటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకునే అవసరం లేదు ఇక్కడ. అలా కుక్ అయ్యే లోపు మనం మెంతులు అండ్ ఆవాల్ని కూడా వేయించి పెట్టేసుకోవాలి. అది కొంచెం చల్లగా అయ్యాక మనం పౌడర్ చేసేసుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకోవాలి. మనం వెల్లుల్లి పోపు వేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు తీయాల్సిన అవసరం లేదు, కానీ పచ్చడిలో వేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు తీసి వేసుకోవాలి. అలా టమాటోస్ కూడా కుక్ అయ్యాక టమాటోస్ని మిక్సీలో కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసేటప్పుడు పసుపు, కారం, సాల్ట్, ఇంకా ఆవాలు, మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను దొడ్డుప్పు వాడుతున్నాను. దొడ్డుప్పు పచ్చళ్ళు చాలా బాగుంటుందంట, అందుకని ఈసారి అలా ట్రై చేశాను. అంతే, ఇంకా పచ్చడి అయిపోయినట్టే. ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకో అండ్ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం చపాతీలో, దోశలో, రైస్లో ఎలా ట్రై చేసినా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.